హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కొన్ని జీకే బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్: దేశంలో తొలిసారిగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ నావా వాణిజ్య సేవలు ఎక్కడ ప్రారంభమయ్యాయి? సమాధానం: నమోఘాట్, వారణాసి. నెక్స్ట్ క్వశ్చన్: హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ నావా వాణిజ్య సేవలను ప్రారంభించడంతో భారత్ ఏ దేశాల సరసన చేరింది? సమాధానం: చైనా, నార్వే, నెదర్లాండ్స్, జపాన్. నెక్స్ట్ క్వశ్చన్: హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ నౌకను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సమాధానం: కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్, సిఎస్ఎల్. నెక్స్ట్ క్వశ్చన్: హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ నౌక వాణిజ్య నిర్వహణను ఏ సంస్థ పర్యవేక్షిస్తుంది? సమాధానం: ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్: హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ నౌక ఏ రకమైన ఇంధన కణ వ్యవస్థ ద్వారా శక్తిని పొందుతుంది? సమాధానం: లో టెంపరేచర్ ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో ప్రస్తుతం అనుసరిస్తున్న పార్లమెంటరీ ఎన్నికల విధానాన్ని ఏమని పిలుస్తారు? సమాధానం: ఫస్ట్ ఫాస్ట్ ది పోస్ట్. నెక్స్ట్ క్వశ్చన్: జర్మనీ పార్లమెంటును ఏమని పిలుస్తారు? సమాధానం: బుండెస్టాగ్. నెక్స్ట్ క్వశ్చన్: 2025 సంవత్సరానికి గాను టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గౌరవాన్ని ఎవరికి ప్రకటించింది? సమాధానం: కృత్రిమ మేధ ఏఐ రూపకల్పనలో శ్రమించిన వారందరికీ సమిష్టిగా. నెక్స్ట్ క్వశ్చన్: పర్సన్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని ప్రకటించిన మ్యాగజైన్ ఏది? సమాధానం: టైమ్ మ్యాగజైన్. నెక్స్ట్ క్వశ్చన్: అంతర్జాతీయ టీ20 చరిత్రలో క్రికెట్లో భారత్పై అత్యధిక విజయాలు 13 సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించిన జట్టు ఏది? సమాధానం: సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ క్వశ్చన్: ఇండియాస్ ఎంప్లాయ్మెంట్ ప్రాస్పెక్ట్స్ పాత్వేస్ టు జాబ్స్ అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? సమాధానం: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్, ఎన్సిఏఈఆర్. నెక్స్ట్ క్వశ్చన్: మహారాష్ట్రలో సైబర్ క్రైమ్ పరిశోధన కోసం మైక్రోసాఫ్ట్ ప్రారంభించిన ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్ పేరేమిటి? సమాధానం: మహాక్రైమ్ ఓఎస్ ఏఐ. నెక్స్ట్ క్వశ్చన్: మహాక్రైమ్ ఓఎస్ ఏఐ ప్లాట్ఫామ్ను ఎవరు ప్రారంభించారు? సమాధానం: సత్య నాదెండ్ల, మైక్రోసాఫ్ట్ చైర్మన్ అండ్ సిఇఓ. నెక్స్ట్ క్వశ్చన్: మహాక్రైమ్ ఓఎస్ ఏఐ ప్రస్తుతం మహారాష్ట్రలోని ఎన్ని పోలీస్ స్టేషన్లలో అమలులో ఉంది? సమాధానం: 23 పోలీస్ స్టేషన్లు, నాగ్పూర్లో. నెక్స్ట్ క్వశ్చన్: మహాక్రైమ్ ఓఎస్ ఏఐ ఏ సాంకేతికతపై అభివృద్ధి చేయబడింది? సమాధానం: మైక్రోసాఫ్ట్ అజార్ ఓపెన్ ఏఐ సర్వీస్ అండ్ మైక్రోసాఫ్ట్ ఫౌండ్రీ. నెక్స్ట్ క్వశ్చన్: మహాక్రైమ్ ఓఎస్ ఏఐ ప్లాట్ఫామ్ అభివృద్ధిలో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రయోజన వాహనం ఎస్పివి పేరు ఏమిటి? సమాధానం: మార్వెల్. నెక్స్ట్ క్వశ్చన్: మహారాష్ట్ర ప్రభుత్వ లెదర్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో భాగస్వామ్యం కుదుర్చుకున్న లగ్జరీ బ్రాండ్? సమాధానం: ప్రాడా. నెక్స్ట్ క్వశ్చన్: మహారాష్ట్ర ప్రభుత్వం అండ్ ప్లాడా మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ఎంఓయు ఏ బిజినెస్ ఫోరం సందర్భంగా కుదిరింది? సమాధానం: 2025 ఇండియా ఇటలీ బిజినెస్ ఫోరం. నెక్స్ట్ క్వశ్చన్: ప్లాడా కొల్హాపురి చెప్పుల సేకరణ ప్రాజెక్ట్ పేరు ఏమిటి? సమాధానం: ప్రాడా మేడ్ ఇన్ ఇండియా ఇన్స్పైర్డ్ బై కొల్హాపురి చెప్పల్స్. నెక్స్ట్ క్వశ్చన్: కొల్హాపురి చెప్పులకు భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్ ఏ సంవత్సరంలో లభించింది? సమాధానం: 2019. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.